వెల్కమ్ టు ఏటీవీ. మనం ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ఫుల్గా నిర్వహించాం. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ దాడి చేశాం. దీంతో భారత్ పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. సింధూర్ సమయంలో ప్రత్యక్షంగా మనతో ఫైట్ చేసింది పాకిస్తానే అయినా వెనకుండి నడిపించింది మాత్రం టర్కీ, చైనాలు. ఇది చాలామందికి తెలియని విషయం. ఈ ఆపరేషన్ సింధూర్లో మొదటి రోజు తీవ్రవాదులు వాళ్ళ స్థావరాలను, తీవ్రవాదుల మందుగుండు డిపోలను, తీవ్రవాదుల శిక్షణా కేంద్రాలను మాత్రమే ధ్వంసం చేశాం. కానీ అందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ మన మీద డ్రోన్లతో దాడి చేసింది. అది కూడా టర్కీ తయారు చేసిన అత్యాధునిక డ్రోన్లతో దాడులకు తెగబడింది. అయితే పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లకు అడ్డుకోవడానికి భారత్ ఏకంగా S-400 సిస్టమ్, ఆకాష్ గగనతల్ రక్షణ వ్యవస్థను మోహరించి దాడికి వచ్చిన పాకిస్తాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుంది. అయితే ఈ డ్రోన్లను ఎదుర్కొనేందుకు భారత్ ఒక్కొక్క డ్రోన్కు 10 లక్షల రూపాయలు విలువ చేసే మిస్సైల్స్ను ప్రయోగించాల్సి వచ్చింది. టర్కీ మిస్సైల్స్ ధర తక్కువ, కానీ మన మిస్సైల్స్ ధర ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ భారత్కు ఎలాంటి నష్టం జరగలేదు. అయితే మనం చిన్న చిన్న డ్రోన్లను అడ్డుకునేందుకు కూడా ఖరీదైన మిస్సైల్స్ను వాడాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని ఎలా తగ్గించాలని ఆలోచిస్తున్న మన దేశానికి ఒక ఆయుధం దొరికింది. అదే త్రికాల్. ఈ త్రికాల్ అనేది హైటెక్ అటాక్ డ్రోన్. గుజరాత్లోని సూరత్కు చెందిన హిల్ సెట్ FPV సంస్థ మన ఇండియన్ ఆర్మీ కోసం త్రికాల్ పేరుతో ఈ హైటెక్ అటాక్ డ్రోన్లను తయారు చేసింది. ఇవి శత్రు దేశాల డ్రోన్ల కదలికలపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతాయి. ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా శత్రువు డ్రోన్లను కూల్చేసేలా వీటిని తయారు చేశారు. అంటే ఈ త్రికాల్ డ్రోన్లు ఒకవైపు శత్రువులపైన దాడి చేయగలుగుతాయి, అలాగే మనపైకి దాడికి వచ్చే డ్రోన్లపైన కూడా ఇవి దాడులను చేస్తాయి. ఈ త్రికాల్ సెల్స్ 6 గ్రెనేడ్లు, 6 మోటార్ సెల్స్ను మోసుకెళ్ళగలుగుతాయి. థర్మల్ సెన్సార్లు ఉండడం వల్ల రాత్రి సమయంలో కూడా ఇవి బాగా పనిచేస్తాయి. ఇక త్రికాల్ను -5 డిగ్రీల నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్యలో కూడా పరీక్షించారు. ఈ పరీక్షలో 100% విజయవంతం అయ్యాయి. ఈ డ్రోన్లు 2 గంటల పాటు పైనే ఉండగలుగుతాయి. అది కూడా 19,000 అడుగుల ఎత్తు వరకు వెళ్ళగలుగుతాయి. అదే కాకుండా ఈ త్రికాల్ హైటెక్ అటాక్ డ్రోన్లు 10 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలుగుతాయి. పేలోడ్ను కూడా మోసుకుని వెళ్తాయి. ఈ ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్లదే కీలక పాత్ర అని పేర్కొన్న FPV సంస్థ వీటిని భారత్ ఆర్మీ కోసం తయారు చేసినట్లుగా తెలిపింది. అంతేకాకుండా వీటిని వచ్చే నెలలోనే భారత ఆర్మీకి అప్పగించనున్నట్లుగా తేలింది. అంటే ఈ టర్కీ డ్రోన్లను ఈజీగా తక్కువ ఖర్చుతోనే ఈ త్రికాల్ డ్రోన్ల ద్వారా ధ్వంసం చేయవచ్చు. అంతేకాకుండా ఈ పాకిస్తాన్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ను కూడా ఈజీగా నాశనం చేయవచ్చు. ఇలా ఉంటే మరోవైపు సముద్రం సరిహద్దులపైన కూడా నిఘా పెట్టేందుకు 87 మీడియం యాటిట్యూడ్ లాంగ్ ఇంజూరెన్స్ డ్రోన్ల ప్రాజెక్టును కూడా వేగవంతం చేయాలని మోడీ సర్కార్ ఆలోచిస్తుంది. ఈ 87 మీడియం యాటిట్యూడ్ లాంగ్ ఇంజూరెన్స్ డ్రోన్లను ఇండియా ఇక్కడే తయారు చేస్తుంది. ఇందుకోసం ఏకంగా 20,000 కోట్ల రూపాయలను బడ్జెట్ కూడా మోడీ ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. అంటే ఒక్క అవకాశాన్ని కూడా మోడీ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. అంతేకాకుండా ఎంత పెద్ద దేశం యుద్ధానికి వచ్చినా ఎదుర్కొనేంత స్ట్రాంగ్గా ఇండియాను మోడీ సర్కార్ రెడీ చేస్తుంది. దీంతో దేశ భద్రత మాత్రమే కాదు, ఇండియా రక్షణ రంగానికి కూడా తిరిగి ఉండదు.